నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఇక క్లైమాక్స్ వచ్చేసింది. ఫైనల్ ఛార్జ్ షీట్ మాత్రమే వేయాల్సి ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న మొన్నటి వరకు వినిపించిన మాట ఇది. కానీ ఈ కేసులో ఎప్పుడో ఎంటర్ అయిన ఈడీ ఇప్పుడు దూకుడు పెంచి సడన్ షాక్ ఇచ్చింది. ఏకంగా 5 నిందితుల ఇళ్లలో సోదాలు చేయడంతో లిక్కర్ కేసు ఎటు టర్న్ తీసుకుంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఈడీ లిక్కర్ లింకులను తెంచబోతోందా? లావాదేవీల గుట్టు విప్పనుందా? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సడన్ షాక్. గత ఏడాది సెప్టెంబర్లోనే ఎంటర్ అయిన ఈడీ ఇప్పుడు సర్ప్రైజ్ రైడ్స్ తో నిందితులకు ఝలక్. ఈడీ దూకుడుతో నిందితులకు హెడేక్ తప్పదా? ఈడీ దూకుడుతో లిక్కర్ కేసులో పార్ట్ 2 ఉండబోతోందా? ట్విస్టులు, రోజుకో మలుపు. ఆ కేసు తెర మీదకు వచ్చినప్పటి నుంచి ప్రతి డెవలప్మెంట్ సంచలనమే. అరెస్టుల నుంచి రిమాండ్ల దాకా, నిందితుల బెయిల్ పిటిషన్ల నుంచి డిఫాల్ట్ బెయిల్ వరకు, బెయిల్స్ రద్దు నుంచి సిట్ ఆర్గ్యుమెంట్స్ వరకు అంతా నెక్స్ట్ లెవెల్ హీట్ ను క్రియేట్ చేసింది. ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తే నిందితులకు పెద్ద చిక్కులను తెచ్చిపెట్టింది అంటే అంతకు మించి అన్నట్లుగా ఇప్పుడు ఈడీ దూకుడు పెంచడంతో 5 కీలక నిందితుల ఇళ్లలో సోదాలు చేయడం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గా మారింది. రాజ్ కసిరెడ్డి, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్, తిరుపతిలోని వారి నివాసాలతో పాటు ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది జనవరిలో కూడా విజయసాయి రెడ్డిని ఈడీ విచారించింది. మద్యం అక్రమాలు, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో పాటు ఆయన పాత్రపై ఈడీ ఆరా తీసింది. గత ఏడాది సెప్టెంబర్లో ఈ కేసులో ఎంటర్ అయిన ఈడీ అప్పుడే 5 రాష్ట్రాల్లో రైడ్స్ చేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ రైడ్స్ జరగడం అప్పట్లోనే నిందితులను ఆందోళనకు గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీమే దర్యాప్తు చేస్తూ ఉండగానే మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచడం చూస్తుంటే ఏపీ లిక్కర్ కేసు ఎటువైపు టర్న్ తీసుకుంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు లేటెస్ట్ గా ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సిట్ నోటీసులిచ్చింది. వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలు అంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఈడీ రైడ్స్ చేయడం, పైగా 5 కీలక నిందితుల టార్గెట్ గానే సోదాలు చేయడం సంచలనంగా మారింది. త్వరలోనే ఈ కేసుపై సిట్ పూర్తి స్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ స్టేజ్లో ఈడీ స్పీడ్ పెంచడం చూస్తుంటే లిక్కర్ లింకులు నిందితులకు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. సిట్ నమోదు చేసిన కేసుల్లో రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరు బెయిల్ మీద ఉన్నారు. గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి డిఫాల్ట్ బెయిల్ రాగా హైకోర్టు కొట్టేసింది. రెగ్యులర్ బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది. ఆ అలిగేషన్స్ అలా కొనసాగుతూ ఉండగానే ఈడీ సోదాలు నిందితులకు హెడ్ఏక్ గా మారాయి. మనీ లాండరింగ్ అంటూ ఈడీ కేసులు నమోదు చేస్తే ఈ కేసు మరింత జటిలమయ్యేలా కనిపిస్తోంది. ఈడీ దర్యాప్తు స్పీడప్ కావడంతో ఈ కేసు ఎవరి టార్గెట్ గా ముందుకు కదులుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికైతే ఆరోపణలు ఎదుర్కొన్న కీలక వ్యక్తులందరూ అరెస్ట్ అయ్యారు. అందులో కొందరు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. ఇంకా 3-4 సిట్ కేసుల్లో బెయిల్ రావాల్సి ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 3,500 కోట్ల కుంభకోణం జరిగిందనేది సిట్ మెయిన్ అలిగేషన్. అయితే ఇక్కడ లిక్కర్ సేల్స్ తో వచ్చిన నిధులను హవాలా రూపంలో విదేశాలకు పంపి బ్లాక్ మనీని వైట్ చేశారు అన్నది ఈడీ అభియోగం. ఇప్పటివరకు సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోని నిందితుల ఆస్తులు, కంపెనీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారట. మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించి లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించినట్లు టాక్. ఆల్మోస్ట్ లిక్కర్ కేసు చివరి దశకు చేరుకుంటుంది అనుకుంటున్న టైంలో ఈడీ ఎంటర్ దూకుడైతే బిగ్ టర్న్ గా చెప్పొచ్చు.
ఈడీ వేట లిక్కర్ లింకులను ఎలా తెంచుతుందో, మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఇరుక్కోబోతున్నారో వేచి చూడాలి మరి.